బ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథంలోని ఈ 21వ పేజీని ఓపెన్ చేయగానే నాకే ఒళ్ళు గగురు పొడిచింది. అసలు ఈ భూమిపై రాబోయే రోజుల్లో ఎలాంటి వింతలు జరగబోతున్నాయి, ప్రకృతి ఎలా ప్రళయంగా మారబోతుందో స్వామివారు అక్షరాల కళ్ళకు కట్టినట్లు రాశారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఈ భూలోకంలోని పల్లెలు, పట్నాలలో ఆకాశం నుండి నీళ్లకు బదులు నెత్తురు వర్షం కురవడం ఏంటి? ప్రకృతి నియమాలను పూర్తిగా తుడిచేస్తూ ఒక మగ మేక అయిన మేకపోతుకు చన్నులు మొలిచి దాని నుండి పాలు పితకడం ఏంటి? యుద్ధాల బీభత్సం వల్ల లోకంలో మగవారి సంఖ్య ఎంత తగ్గిపోతుందో చెప్పడానికి ఒక మగవాడి వెనుక 10 స్త్రీలు పడి వెంటాడే రోజులు వస్తాయని ఇందులో రాశారు. ఈ 21వ పేజీ చివర్లో ఉన్న ఆకలి రహస్యం వింటే మీ గుండె ఆగిపోతుంది. ఒక చిన్న పోక ముక్క ఎవరికైనా ఇస్తే దానికి బదులుగా పుట్టెడు బియ్యం ఇచ్చి కొనుక్కునే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఆకాశంలో తూర్పున 3 తోకచుక్కలు పుట్టి దేశంలో అనేక గ్రామాలు మంటల్లో కాలి బూడిదైపోయిన తర్వాతే ఈ దేశాలన్నీ ప్రశాంతంగా కుదుట పడతాయని ఈ గ్రంథంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. జవాంగుల నాగభూషణం గారి గ్రంథంలోని ఈ 21వ పేజీలోని ప్రతి వింతను, జరగబోయే ప్రళయాలను ఒరిజినల్ ప్రూఫ్స్తో లైన్ టు లైన్ ఇప్పుడు చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 21వ పేజీ ప్రారంభంలోనే గ్రంథంలో ఎలాంటి భయంకరమైన వింతలు రాశారో ఒక్కసారి ఒరిజినల్ లైన్ చదివి దాని అర్థం చెప్తాను, జాగ్రత్తగా చూడండి. భూలోకంబున పల్లెలు, పట్నాలు వసంతంబులలో నెత్తురు వర్షం కురిసెని. తక్కువ నాణ్యము చెల్లని మేకపోతు వృషణంబులకు చన్నులు పుట్టి పాలు పితికెని. దీని అర్థం ఏంటంటే వినాశకాలం వచ్చేటప్పుడు ఈ భూలోకంలోని పల్లెలు, పట్నాలలో అది పవిత్రమైన వసంతకాలంలో ఆకాశం నుండి ఎర్రటి నెత్తురు వర్షం కురిసి భూమి తడిసిపోతుందట. అంతేకాదు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మార్కెట్లో కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముడుపోని ఒక మగ మేక అయిన మేకపోతుకు చన్నులు మొలిచి దాని నుండి పాలు పితకడం లాంటి ఘోరమైన వింతలు మన కళ్ళ ముందే జరుగుతాయి. ఆ తర్వాత లైన్ని చూడండి. ఏనుగు, గుర్రాలు అవయంబులతో నెత్తురు గురిసెని. అంప వర్షము గురిసెని. కొన్ని స్థలంబులలో నగ్ని గురిసెని. సకల జాతి దొరలు నష్టపడెదరు. అంటే లోకంలో ఉన్న ఏనుగులు, గుర్రాల శరీర అవయవాల నుండి రక్తం కారుతుందని, ఆకాశం నుండి బాణాల లాంటి వింత వర్షం కురుస్తుందని, మరియు కొన్ని నిర్దేశిత ప్రదేశాలలో నిప్పుల వర్షం కురిసి దీనివల్ల భూమిని పాలించే సకల జాతి దొరలు అంటే పాలకులంతా సర్వనాశనమైపోతారని రాసి ఉంది. ఆ తర్వాత వచ్చే వాక్యాలు గమనించండి. నా శక్తి ధైర్య సాహసములు నిల్చెను, నిశ్చయము ఆయుధాలు హద్దు మీరని. ఇదే శాంభవి అంగారక మూలములు హరిచేని పూర్ణాహుతి. నా పేరు సూర్యనంది. దీని అర్థం ఏంటంటే లోకంలో ఇంత బీభత్సం జరుగుతున్న దైవ బలం యొక్క ధైర్య సాహసాలు మాత్రమే నిలిచి ఉంటాయని, ఇది నిశ్చయమని స్వామివారు చెబుతున్నారు. మనుషులు తయారు చేసిన ఆయుధాలు హద్దుమీరి ప్రవర్తిస్తాయని, ఆ శ్రీహరి చేతిలోనే దుష్టులందరికీ ముగింపు జరుగుతుందని సూర్యనంది సాక్షిగా ఇది గురు సాక్షాత్కారము అని ఇందులో స్పష్టంగా రాశారు. ఇక ఇప్పుడు ఈ 21వ పేజీ మధ్యలో బ్రాకెట్ పెట్టిన మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ల దగ్గరకు వద్దాం. పుస్తకంలో చాలా స్పష్టంగా రాసి ఉంది, చూడండి. వాయువేగ మనోవేగములు నడిచెని, అగ్ని ఆరెని, దివ్య ప్రకాశాలు లేకపోయెని, ఘోర యుద్ధములు సంప్రాప్తంబయ్యని, చచ్చిన వారికి ఏడ్చేవారు లేకపోయెని, ఒకరి క్షేమానికి ఒకరు చేరకపోమ్మిన నా ఇంటి ప్రకారాన అరెదొండ చెట్టు బుట్టెని. ఆ సమయమున జనుల మొరలు ఆలకించే దొరలు లేకపోయెని. ఈ బ్రాకెట్ లైన్ల అర్థం ఏంటంటే గాలి మామూలుగా కాదు, వాయువేగంతో, మనోవేగంతో వినాశకరంగా
వీస్తుందట. లోకంలో నిప్పు కూడా ఆరిపోతుంది. సూర్యచంద్రుల ప్రకాశం మాయమైపోయి ఈ లోకమంతా చీకటి కమ్ముకుంటుంది. ఆ సమయంలో ఎంత ఘోరమైన యుద్ధాలు వస్తాయంటే చనిపోయిన శవాల దగ్గర కూర్చొని ఏడ్చే బంధువు కూడా ఒక్కడు ఉండడు. ఒకరి బాగు ఒకరు తెలుసుకోవడానికి వెళ్దామన్నా వెళ్ళలేని భయంకరమైన రోజులు వస్తాయి. ఆ సమయంలో ప్రజలు పడే బాధలను, వాళ్ళ మొరలను ఆలకించే నాయకుడే ఈ భూమిపై ఉండడని కాలజ్ఞానం తేల్చి చెబుతుంది. దీని కిందే మరో షాకింగ్ పాయింట్ ఉంది. పుస్తకంలోని ఒరిజినల్ లైన్లను చాలా జాగ్రత్తగా చూడండి. 360 వ్యాధులు ఎగసిని, వైద్యము పారకపోయేని, ఒకేసారి 18 పట్నాలు కొల్లబోయేని, అప్పుడు 7 పుట్ల నల్లలు రాలిని, గాజుపూసలు గడగడ వణికెని, లక్ష్మీదేవి దుఃఖించెని, ముత్తైదువులు ప్రియంబువుగా నుండపోయేని, ఒక మగవానికి 10 స్త్రీలు వెంబడించెరు, అప్పుడు మానవులకు వింత వింతల గుణంబులు బుట్టెని, నీరుపక్షమున ఒక వింత బుట్టెని. భక్తులారా గమనించండి, లోకంలో ఒకేసారి 360 భయంకరమైన కొత్త రోగాలు వస్తాయి. ఎంతటి పెద్ద వైద్యులు ఉన్నా ఆ మందులు అస్సలు పనిచేయవు. ఒకేసారి 18 పట్టణాలు కొల్లబడతాయి. అయితే ఇక్కడ స్వామివారు చెప్పిన 7 పుట్ల నల్లలు రాలిని, గాజుపూసలు గడగడ వణికెని అనే మాటల వెనక అత్యంత నిగూఢమైన అర్థాలు దాగి ఉన్నాయి. ఇక్కడ నల్లలు అంటే ఆకాశం నుండి కురిసే నల్లటి వడగండ్లు లేదా పంటలను నాశనం చేసే నల్లటి వినాశకర కీటకాలు అని కొందరు పండితులు చెబుతుంటే, మన పల్లెటూరి యాసలో ఆనాటి సాంప్రదాయం ప్రకారం నల్లలు అంటే స్త్రీల 5వ తనమైన నల్లపూసల త్రాడు అని, మరియు గాజుపూసలు అంటే ముత్తైదువులు చేతులకు వేసుకునే గాజులు అని మరికొందరు భక్తులు నమ్ముతున్నారు. అంటే లోకంలో రాబోయే ఆ ఘోరమైన యుద్ధాలు, రోగాల వల్ల లక్షల మంది భర్తలు చనిపోయి కోట్లాది మంది పతివ్రతలైన ముత్తైదువులు నల్లపూసలు తెగిపడి చేతిగాజులు పగిలిపోయి ఆ భయంకరమైన శబ్దానికే ఈ భూలోకం గడగడ వణికిపోతుందని దీని అంతరార్థమా? ఎందుకంటే దీని వెనుకాలే లక్ష్మీదేవి ఏడవటం, ముత్తైదువులు బాధపడటం, ఒక్క మగవాడి వెనక 10 మంది స్త్రీలు రావడం అనే లైన్లు స్పష్టంగా ఉన్నాయి. మనుషులలో వింత వింత బుద్ధులు, క్రూరమైన గుణాలు పుడతాయని, నిరూపక్షమునగా ఒక పెద్ద వింత పుడుతుందని ఇందులో స్పష్టంగా ఉంది. మరి మీ ఊరు పెద్దలు దీని గురించి ఏం చెప్పేవారో, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లలో నాతో పంచుకోండి. ఆ తర్వాత పేజీ కింది భాగంలో బ్రహ్మంగారు ఉన్న పుణ్యక్షేత్రం గురించి ఏం రాశారో చూడండి. అప్పుడు జనులకు కాలజ్ఞాన మహత్తు తెలిసెని, ఎర్రచీమ ఏనుగు రూపంబుగా కనపడెని, పర్వతాన ఉన్న వరుసవేది కందిమల్లయ్య పల్లెకు చేరిని, అప్పుడు కందిమల్లయ్య పల్లె 12 పట్నం వయ్యని. దీని అర్థం ఏంటంటే ఆ ప్రళయాలు వచ్చినప్పుడు గాని జనాలకు కాలజ్ఞాన మహిమ ఏంటో, దాని పవర్ ఏంటో అర్థం కాదు. ఎర్రచీమలు ఏనుగులంత సైజులో వింతగా కనిపిస్తాయి. ఆ సమయంలోనే బ్రహ్మంగారు నివసించిన కందిమల్లయ్య పల్లె ఏకంగా 12 ఆమడాల వెడల్పుతో ఒక మహా పట్టణంగా మారిపోతుందని రాసి ఉంది. ఆ తర్వాత లైన్లను చూడండి. నవగ్రహములు నడకలు మారిని, బాపల పంచాంగములు పనికి మాలినవైపోయేని, మాయ సిద్ధాంతంపైన సాంద్ర సింధు వేదంబే నిలిచెని, నాస్తికవాదులు నానా దిక్కులు బయలుదేరిని, వారి నాశనమ్మునకే తెలిసేది, కనిపించని కరువులు వచ్చెని, వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతవతారుడై వస్తాడని జనులందరూ దుష్టాంతముగా పాడుకొనిచుండిని, వడగండ్ల వానలు విశేషముగా కురిసెని. అంటే ఆకాశంలో నవగ్రహాల నడకలు మారిపోతాయి, బ్రాహ్మల పంచాంగాలు అన్ని లెక్కలు తప్పుతాయి, పనికి మాలినవి అయిపోతాయి. కేవలం సాంద్ర సింధు వేదమే
నిలుస్తుంది. లోకంలో కనిపించని కరువులు వస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతవతారుడై వస్తాడని జనులందరూ పాడుకుంటారు. లోకంలో వడగండ్ల వానలు విశేషంగా కురుస్తాయి. ఇప్పుడు ఇక ఆ కింది భాగంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఆఖరి లైన్లకు వద్దాం. భక్తులారా, పుస్తకంలో కింద చాలా స్పష్టంగా రాసి ఉంది, చూడండి. ఇకను భూలోకమున జరుగుతున్న హేతులెవ్వి అనగా 3 తోకలు గల చుక్కలు తూర్పున ఉదయించని. అప్పుడు అనేక గ్రామంబులు కాలిపోయెని. ప్రపంచంబున నా కీర్తి విస్తారంబయ్యని. మసిపాత మాడ కమ్మెని. ఆనందలోగా పోకకు పుట్టెడు బియ్యమణిని. అప్పుడు దేశాలు స్వస్థపడును. మహిషామర్దన నామ సంవత్సరం లగాయతు నంద గోవిందనామ సంవత్సరములోగా జలము హరించును. ఈ ఆఖరి లైన్ల అర్థం ఏంటంటే, భూలోకంలో ప్రళయం వచ్చే ముందు ఆకాశంలో తూర్పు వైపున 3 తోకచుక్కలు ఉన్న ఒక వింత తోకచుక్క పుడుతుందట. అది రాగానే దేశంలో అనేక గ్రామాలు అగ్నికి ఆహుతి అయి కాలిపోతాయి. ఆ తర్వాతే ఈ జగత్తులో స్వామివారి కీర్తి విస్తారం అవుతుంది. లోకమంతా మసిపాతలు కమ్మే బీభత్సం జరుగుతుంది. ఆ సమయంలో ఎంతటి భయంకరమైన కరువు వస్తుందంటే, ఒకే ఒక్క పోక ముక్క ఎవరికైనా ఇస్తే దానికి బదులుగా ఒక పుట్టెడు బియ్యం ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అంతటి ఘోరమైన కరువు జరిగిన తరువాతే ఈ దేశాలన్నీ మళ్ళీ శాంతించి కుదుట పడతాయి. చివరిగా మహిషాసుర మర్దన నామ సంవత్సరం నుండి నందగోవిందనామ సంవత్సరం లోపల భూమిపై నీరు పూర్తిగా ఎండిపోతుందని ఈ 21వ పేజీలో ముగించారు. చూశారు కదా మిత్రులారా, జవాంగుల నాగభూషణం గారి సంపూర్ణ చరిత్ర గ్రంథంలోని ఈ 21వ పేజీ మనల్ని ఎంతలా భయపెట్టిందో. ఈ 21వ పేజీ కాలజ్ఞాన నిజాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. మరిన్ని నిజమైన కాలజ్ఞాన పేజీల రహస్యం కోసం మన గీతా నిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.